ఎన్నో ఆచారాలు, సంస్కృతి సంప్రదాయాల సమ్మేళనం భారత్. అందులో లంబాడీల ప్రత్యేకతే వేరు. ఆ సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు గొప్పగా తెలియజేసే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ఆ యువకుడు. నిరుపేద కుటుంబం, ఆర్థిక ఇబ్బందులతో కొనసాగుతున్న చదువు అయినా లక్ష్యం కోసం ప్రయత్నాలు చేశాడు. ఆ కష్టానికి అంతర్జాతీయ అవార్డు అందుకున్నాడు. ఇంతకీ ఎవరా యువకుడు, ఎందుకు ఈ అంశాన్నే ఎంచుకున్నాడో ఈ కథనంలో చూద్దాం. ఉన్నత చదువులు చదివి కార్పొరేట్ సంస్థలో ఉద్యోగాలు చేయాలని కలలు కనే నేటి యువతరానికి ఈ యువకుడు పూర్తిగా భిన్నం. ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు కాపాడుకోవాలన్న ఆసక్తి నేటి తరం యువతలో చాలా తక్కువ. అలాంటిది ఓవైపు ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నా చదువు కొనసాగిస్తూనే బంజారాల ఆచారాలపై అవగాహన కల్పిస్తున్నాడీ కుర్రాడు. సుదీర్ఘ సేవలకు ప్రతిఫలంగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ను కైవసం చేసుకున్నాడు. మెదక్ జిల్లా సంగాయిగుడి తాండాకు చెందిన నవీన్కు చిన్నప్పట్నుంచి చదువుతో పాటు లంబాడా ఆచారాలు, సంప్రదాయాలంటే ఎంతో ఆసక్తి. నిరుపేద కుటుంబానికి చెందిన ఈ యువకుడు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మొదటి ఏడాది పూర్తి చేశాడు. ప్రపంచంలోనే నగదును వస్త్రాలతో పాటుగా ధరించేది బంజారా మహిళలు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆచారం సన్నగిల్లుతోంది. అందుకే ఫైన్ ఆర్ట్స్ కోర్సు చదివి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నానని చెబుతున్నాడు నవీన్. వర్క్ నేను చేయడం వల్ల ఇండియా బుక్ ఆఫ్ రికార్డు, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డు, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీలో బెస్ట్ అవార్డు రావడం జరిగింది. గవర్నర్ మేడం చేతుల మీదుగా స్టేట్ లెవెల్లో 6 మెంబర్ని సెలెక్ట్ చేసి అందులో 5th ప్లేస్లో నన్ను అవార్డు ఇవ్వడం జరిగింది. థ్రెడ్ వర్క్ ఏదైతే నీడిల్ క్రాఫ్ట్ వర్క్ ఉందో అది ఫైన్ ఆర్ట్స్లో జోడించి ముందు తరాలకు అందించడం బాధ్యతగా ముంగటికి తీసుకెళ్తున్నాను. ప్రభుత్వం పరంగా ఏదైనా ఆర్థిక సాయం అందించి ముందు తరాలకు అందించడానికి, వాళ్ళు నేర్పించడానికి ఏదైనా సాయం చేస్తే నేను నాతో పాటు కొంతమందికి ఈ కళను నేర్పించి ముందు తరాలకు తీసుకెళ్తాను. తమ వస్త్రధారణ కాపాడే ప్రయత్నంలోనే ప్రపంచానికి తన వంతుగా బంజారాల చరిత్ర చెప్తానంటున్నాడు నవీన్. దీనికోసం 4 ఏళ్లు కష్టపడి పూర్వకాలం నాటి నాణేలు సేకరించాడు. 6 నెలల పాటు కష్టపడి బంజారాల గుంగటంను తయారు చేశాడు. ఈ గూంగటాన్ని 20 అడుగుల పొడవుతో 2 నుంచి 25 పైసల నాణేలతో తయారు చేశాడు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తే బంజారా బిడ్డలకు చేతి అల్లికలు, లంబాడా వస్త్రాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తానంటున్నాడు నవీన్. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డు, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ ఏదైతే లాంగెస్ట్ బాహుబలి గుంగుటకు రికార్డ్ వచ్చిందో ఆ గుంగుటో చేయడానికి దాదాపు 6 నుంచి 7 మంత్స్ పట్టింది. దాని మీద ఓల్డ్ 2 పైసా కాయిన్స్ పెట్టడానికి, కలెక్షన్ చేసుకోవడానికి 4 నుంచి 5 సంవత్సరాలు సమయం పట్టింది నాకు. ఆ వెయిట్ వచ్చేసి దాదాపు 4.5 కిలోల వెయిట్ ఉంది. దానికి గుంగుటకు ఖర్చు వచ్చేసి 20 నుంచి 30 వేలు దాకా ఖర్చు వచ్చింది. నాకు ఆర్థికంగా ఎంత ఇబ్బంది అయినా కూడా మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది శాశ్వతం కాదని నా దగ్గర ఉన్న నేను అక్కడ ఫైన్ ఆర్ట్స్ చదువుతూ బయట కమర్షియల్ వర్క్కి వెళ్తూ తల్లిదండ్రులు కూలీ నాలి చేసి నాకు పంపించిన డబ్బులతోటి మిర్రర్ తీసుకోవడం కానీ, పైసలు కరెన్సీ కాయిన్స్ తీసుకోవడం కానీ, తెల్ల పూసలు, క్లాత్, దారాలు, పూసలు తీసుకొని వర్క్ కుట్టడం అనేది చేయడం అనేది జరిగింది. బంజారా వస్త్రాల గురించి, వారి వస్త్రాలపై ఉండే నాణేల సంప్రదాయాలను సమాజానికి వివరిస్తున్నాడు నవీన్. దారాలతో బొమ్మలు గీస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నాడు. పలుమార్లు అవమానాలకు గురైనా తమ వేషధారణను రాబోయే తరాలకు చాటి చెప్పడానికి శ్రమిస్తున్నాడు. రాబోయే రోజుల్లో బంజారా కళపై అవగాహన పెంచేందుకు ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకుంటానని చెబుతున్నాడు. ఫ్యూచర్లో గోల్ అన్ని టీచింగ్ కొనసాగిస్తూ టీచింగ్ ఫీల్డ్లో ఉంటూ
ఆర్ట్ని ముందుకు తీసుకోవాలని, వేరే ఫీల్డ్ ఎందులో పోయినా కూడా నేను అనుకున్న కళను కాపాడుకోవాలన్న ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నం ఎక్కడ వెనక ముందు అవుతుందని టీచింగ్ ఫీల్డ్ ఎంచుకోవాలని అనుకుంటున్నా. టీచింగ్తో పాటు ఈ క్రాఫ్ట్ వర్క్ని ఈ బంజర్ ఏదైతే కళ ఉందో అది ముందు తరాలకు అందియాలనే ప్రయత్నం అనేది ఎక్కువ. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా బంజారా వస్త్రాలను మిషన్ల ద్వారా తయారు చేయడం కష్టమంటున్నాడు నవీన్. అద్దాలు, పూసలు, గవ్వలు ఇవన్నీ వస్త్రాలపై అద్దడానికి మిషన్లతో సాధ్యం కాదని చెబుతున్నాడు. ఇప్పటి వరకు బంజారా వస్త్రధారణపై ఎక్కడా శిక్షణ ఇచ్చే కేంద్రాలు లేవని, ప్రభుత్వం అవకాశం ఇస్తే నేర్పించడానికి తాను సిద్ధమని చెబుతున్నాడు. ఈ కళ అంతరించిపోతుంది కాబట్టి నా వంతు ప్రయత్నం భావి తరాలకు నాతో పాటు ఉన్న తరానికి ముందుకు కళను చాటి చెప్పడానికి, ముందు తరాలకు అందియడానికి నా వంతు ప్రయత్నం ఈ కళను ఎక్కడ పడితే ఎక్కడ వీలైతే అక్కడ కళను ప్రదర్శించడం. కానీ ఇప్పటిదాకా అయితే బయట కళ ఆర్ట్ అనేది బంజారా క్రాఫ్ట్ వర్క్ అనేది ఇక్కడ నేర్పించలేదు. ప్రభుత్వం తరపున కానీ బంజారా తెలంగాణ సంస్కృతి శాఖ నుంచి ఏదైనా ప్రోత్సాహం ఉంటే కళను ఎంతమంది విద్యార్థులకైనా నేర్పిస్తానని నేను సిద్ధంగా ఉన్నాను. ఆర్థికంగా వెనుకంజలో ఉన్న పిల్లల చదువుల విషయంలో రాజీ పడలేదు నవీన్ తల్లిదండ్రులు. కాయకష్టం చేయగా వచ్చిన సొమ్ముతోనే 2 పిల్లలని చదివించారు. ఉన్న ఎకరం పొలంలోనే సాగు చేసుకుంటూ జీవనం వెళ్లదీస్తున్నారు. తమ కష్టానికి నవీన్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు అతడి తల్లిదండ్రులు. వ్యవసాయం పని చేసుకుంటాం. 1 ఎకరా పొలం ఉంది, ఎక్క కూడా లేదు. ఇల్లు కడదామంటే నేను చదువుకుంటా అద్దన్నాడు. నేను జబరితో కట్టిన ఆడ పొద్దేసి జబరితో కట్టి నడిపిస్తాను. ఆడ కైకలు చేసి కొడుకు చదవాలని నాకు చాలా ఇష్టము. అలా నాయనకు కనిపించకుండా కూడా నేను దాసి పైసలు కొడుకు పంపిస్తున్నా. మంచిగా చదివించాలని నాకు చాలా ఇష్టం సార్. కొడుకు మంచిగా చదువుకోవాలని. కొడుకు ఇల్లు కట్టినప్పుడు అప్పు అయినాము. అప్పు అయితే కూడా కొడుకు ఇల్లు ఆపినా కూడా నేను చదువుకుంటా అమ్మా అని చెప్పిండు. అయితే ఇల్లు నీ పని నువ్వు చేసుకో, నువ్వు చదువుకో అని మేము మా కష్టం మేము చేసుకుంటామని కొడుకు ఈ స్కూల్కి తోలిన సార్. ప్రతిభకు అవకాశం తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చని నవీన్ నిరూపించాడు. ఎక్కడో మారుమూల పల్లెలో పుట్టి ప్రపంచానికి తనను పరిచయం చేసుకున్నాడు. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు కైవసం చేసుకుని కన్న ఊరికి, తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చాడు.